ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వర్లారా, ఈరోజు ఎంత బిజీగా గడిచినా, ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని రకాలుగా మన జీవితము ఉన్నా దేవుడు మనల్ని క్షమించే దేవుడై ఉంటున్నాడు. ఈ రాత్రి సమయంలో దేవుడు మనల్ని తిరస్కరించడం లేదు, మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన తన దగ్గరికి మనల్ని చేర్చుకోవడానికి ఎదురు చూస్తున్నాడు. ఆయన మన జీవితాన్ని మలిచే కుమ్మరివాడు. మరి మనము ఆయన చేతిలోని జిగట మన్ను వంటి వారము. ఈ పగలంతా కూడా దేవుడు మనల్ని ఎంతో క్షేమంగా కాపాడి రాత్రి సమయంలో చేర్చి ఉన్నాడు. మనము దేవుణ్ణి స్తుతిద్దాం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8-9 వచనముల ఆధారంగా దేవుని కృపను, క్షమాపణను వేడుకుంటూ కలిసి ప్రారంభిద్దాం. మనము పరిపూర్ణులం కాదు, ఎన్నోసార్లు తప్పిపోతాము, బలహీనపడతాము. అయితే యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8-9 వచనంలో, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. యెహోవా అత్యధికంగా కోపపడకుము, మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకం చేసుకొనకుము, చిత్తగించుము, చూడుము, దయచేయము, మేమందరము నీ ప్రజలమే కదా. ఈ మాటలు మనకెంతో ఆదరణ కలిగిస్తున్నాయి కదా. అంటే ఆ ఇశ్రాయేలీలు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వారు క్షమాపణ వేడుకుంటూ ఉన్నారు. దేవుడు మనల్ని పారవేసే దేవుడు కాదు. మనము ఒక కుమ్మరివాని చేతిలో మట్టిలాగా ఉన్నాము. దేవుడు మనకు కుమ్మరివాడు, ఆయన మనకు తండ్రి. ఆయన మనమైతే జిగటమన్ను, ఆయన మనకు కుమ్మరివాడు. మనమందరం కూడా ఆయన చేతి పని అయి ఉన్నాము. ఎలా అయితే కుమ్మరివాడు మట్టిని తనకు నచ్చిన పాత్రగా మలుస్తాడో, అలాగే దేవుడు కూడా మన జీవితాన్ని తన చిత్తానుసారం అందంగా మలుస్తాడు. ఈ రాత్రి మనం ఒకే మాట చెప్పాలి, ప్రభా మా తప్పులను జ్ఞాపకం చేసుకోవద్దు, మమ్మల్ని విడిచిపెట్టొద్దు, మేము నీ ప్రజలమే, మా జీవితాన్ని నీ చిత్తానుసారం మలుచుకోమని ప్రార్థిస్తున్నాము. దేవుని కృపలో మమ్మల్ని ఆశీర్వదించమని మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనల్ని మనం ఆయనకు అప్పగించుకొని నిద్రిస్తామో, రేపటి ఉదయాన్ని ఆయన తన కొత్త ఆశీర్వాదాలతో ప్రారంభిస్తాడు. ఇప్పుడు ప్రార్థనలలోనికి వెళ్దామా? మనమంతా కూడా కుటుంబాలుగా ప్రార్థనలు చేసుకుంటాం కదా, అలాగే వ్యక్తిగతంగా కూడా ప్రార్థనలు చేసుకుంటాము. రాత్రి వేళ నిద్రించకముందు నిద్రించకముందు దేవుని ధ్యానించి ప్రార్థిస్తాము. ఈ రాత్రి తండ్రి, పరలోకపు తండ్రి, నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. నీవెంతో ప్రేమగల దేవుడవు, ప్రేమగల తండ్రివి. ఈ రాత్రి నీ సన్నిధిలో వినయపూర్వకమైన హృదయంతో వస్తూ ఉన్నాం తండ్రి. యెహోవా నీవే మా తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మా జీవితాలు నీ చేతిలో ఉన్నాయని విశ్వసిస్తున్నాము. మమ్ములను నీవు చేసిన పనిగా ఒక గొప్ప పాత్రగా నీ కొరకు వాడుకొనమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజంతా మా ఆలోచనలలో, మాటలలో, క్రియలలో తెలిసి చేసినా తెలియక చేసిన ప్రతి పాపాన్ని కూడా మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా దోషాలను నిత్యము జ్ఞాపకం చేసుకోకుండా మమ్మలను దయ ఉంచి క్షమించుము. దేవా, నీ అపారమైన కృపచేత మమ్మల్ని కడిగి మమ్మల్ని శుద్ధీకరించుము, పవిత్రపరచుము తండ్రి. పగిలిపోయిన పాత్రను కూడా కుమ్మరివాడు మళ్ళీ అందమైన పాత్రగా మలిచినట్లు విరిగిపోయిన మా హృదయాలను, నిరాశలో ఉన్న మా జీవితాలను నీ ప్రేమతో తిరిగి మలుచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ చిత్తానికి అనుగుణంగా మమ్మల్ని ఉపయోగించుకోమని ప్రార్థిస్తున్నాము. మాకున్నటువంటి ప్రతి బలహీనతను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము నీకు విరోధంగా ఏదైనా తప్పులు చేస్తూ ఉంటే, నీకు విరోధమైనటువంటి పనులు చేస్తూ ఉంటే తండ్రి, వాటిని అన్నింటినీ తొలగించు నాయన, మమ్మల్ని సరిచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి మా కుటుంబాలపై నీ సమాధానాన్ని కుమ్మరించుము. ప్రతి ఇంటిలో నీ సన్నిధి నివసించును గాక. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థతను, భయముతో ఉన్నవారికి ధైర్యాన్ని, ఆందోళనతో ఉన్నవారికి శాంతిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఈ రాత్రి సమయంలో ఎవరెవరైతే అనేక సమస్యలతో బాధపడుతూ కృంగుదలలో ఉన్నారో వారిని అందరినీ మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. అనేక మంది ఆర్థిక ఇబ్బందులతోనూ, అప్పుల సమస్యలతోనూ బాధపడుతూ ఉన్నారు. వారి ఎదుట అనేక మార్గములను తెరవండి, వారికి సహాయం చేయండి.
మా తండ్రి దేవా, ఎవరెవరైతే తండ్రి ఉద్యోగాల కొరకు ఎంతగానో బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా నాయన మీరు వారి ఎదుట అనేక మార్గములను తెరిచి ఉద్యోగాలు దయచేయండి. బిజినెస్లో చక్కగా అభివృద్ధి చెందించండి. యవన బిడ్డను దీవించి వారు చక్కగా చదువుకున్నట్లుగా మంచి జ్ఞానము, ఆరోగ్యము, తెలివిని దయచేయండి. దూరంగా చదువుకుంటున్న వాళ్ళను, హాస్టళ్లలో ఉన్న బిడ్డలను కూడా కనికరించమని ప్రార్థిస్తున్నాము. దూరదేశాలలో ఉన్న విద్యార్థులను కూడా దీవించండి తండ్రి. మా తండ్రి, ప్రతి ఒక్కరు కూడా నాయన నీ బిడ్డలుగా జీవించాలి. ఎవరు కూడా శోధనలలో పడిపోకుండా మీరు కాపాడమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, మరి ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులను, వృద్ధులను, చిన్నారులను అందరినీ కూడా మీ కాపుదల్లో భద్రపరచండి. చిన్న బిడ్డలు నీ దయందును మనుషుల దయందును వర్ధిల్లినట్లుగా సహాయం చేయండి. వారికి మంచి జ్ఞానం ఇచ్చి వారిని చక్కగా పెంచడానికి మరి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే సీరియస్ కండిషన్స్లో అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళని మీరు స్వస్థపరిచి ఆ కుటుంబానికి సంతోషం కలిగించండి. ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు, సహాయం చేయమని వేడుకొంచున్నాము. దేవా ప్రభా, ఎంతోమంది నాయన రాత్రి వేళల్లో ప్రయాణాలు చేస్తున్నారు, వాళ్ళని క్షేమంగా గమ్యస్థానంకి చేర్చండి. మా ప్రభా, రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని, అదేవిధంగా సైనికులను, రక్షణ శాఖలో పనిచేస్తున్న వాళ్ళని దీవించి వారికి అందరికీ ఓపికను, సహనం అనుగ్రహించి చక్కగా అప్రమత్తతో పనిచేయనట్లు సహాయం చేయండి. మీ సేవకులను ఆశీర్వదించి వారందరి సేవను మీరు ఆశీర్వదించండి. దేవా, సేవకులపై జరుగుతున్న దాడులను ఆపివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎంతమంది రక్షణ లేని వారు ఉన్నారు, వారందరూ రక్షణ పొందుకున్నట్లుగా తండ్రి నీ వాక్యం చేత వారిని సంధించండి. ఈ రాత్రి వేళ వారు పడుకున్నప్పుడు వారి హృదయాలను తాకండి. వాళ్ళని దర్శనం ద్వారాను, సేవకుని మాట ద్వారాను ఏదో ఒక విధంగా తండ్రి వాళ్ళని తాకమని, తండ్రి వారి హృదయాలను తెరవమని, వారిని అంగీకరించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, ఎంతమంది నాయన నిరాశ్రయులుగా, నిస్సహాయాలుగా, ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, చిన్నారులు, అనాథలుగా ఉన్నటువంటి వారు అనేక మంది శ్రమలు అనుభవిస్తూ కష్టాల్లో ఉన్నారు తండ్రి. వారిని అందరినీ కూడా కనుకరించమని, నీ కృప వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, నిద్రలేమితో బాధపడుతున్న వాళ్ళని కూడా కనుకరించి వారికి చక్కటి నిద్రను మరి అనుగ్రహించండి ప్రభా. మరి వారి హృదయాలలో ఉన్న దుఃఖాన్ని, బాధను, వేదనను సమస్తమును తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా తండ్రి, మేము నిద్రించబోతుండగా ఈ రాత్రి అంతా నీ దూతలను మా చుట్టూ కాపులుగా ఉంచుకున్నకే వందనములు. ప్రతి ప్రమాదము, అపాయము, దుష్టుని కారం నుంచి మమ్మల్ని రక్షించండి. మేము ఆదమర్చి నిద్రిస్తున్నప్పుడు మా పైన ఆకస్మిక ప్రమాదములు కానీ, అనారోగ్యములు కానీ మాకు కలగకుండా కాపాడు. మీ పరిశుద్ధ రెక్కలను మా పైన కప్పమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా నిద్రను ప్రశాంతంగా ఉంచండి తండ్రి. రేపటి ఉదయాన్ని నీ కొత్త కృపలతో, కొత్త బలంతో, కొత్త నిరీక్షణతో చూడడానికి మాకు కృప అనుగ్రహించు తండ్రి. ప్రభా, మేమందరము నీ ప్రజలమే తండ్రి. మమ్మలను విడిచిపెట్టకుండా మమ్మల్ని నీ దయలో నిలుపుమని, నీ చేతి పనిగా మా జీవితాలు నీ మహిమను ప్రతిబింబించేలాగా ఉండునట్లుగా సహాయం చేయమని ఈ ప్రార్థనలు మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారులారా, ఈ రాత్రి మన ప్రార్థనను దేవుడు ఆలకించాడని విశ్వసిద్దాం. మనం జిగటమన్ను అయినా మనలను విడిచిపెట్టని కుమ్మరివాడు మన పరలోకపు తండ్రి. ఆయన చేతుల్లో మన జీవితాలు సురక్షితంగా ఉన్నాయి. ఈ రాత్రి దేవుని సమాధానంతో నిద్రించండి. రేపటి ఉదయాన్ని ఆయన కొత్త కృపలతో, క్రొత్త ఆశీర్వాదాలతో ఇస్తాడు. స్వాగతిద్దాం. ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదంగా ఉంటే మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో తప్పక పంచుకోండి. ఇంకా మా ఛానల్కు కొత్త వారైతే బ్లెస్సెడ్ అవర్ ఆఫ్ గ్రేస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేసుకోండి. ప్రతిరోజు దేవుని వాక్యంతో ప్రార్థనలు కలిసి దేవుని సన్నిధిలో ఎదుగుదాం. ఈ రాత్రి దేవుని కృప, సమాధానము, రక్షణ మీకును మీ కుటుంబమునకును తోడై ఉండును గాక. మీకందరికీ కూడా మంచి శుభమైన నిద్ర రాత్రి కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.